ఈ గుడ్డివాడికి ఎక్కడి లేని మైండ్ గేమ్స్ తెలుసు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ఆల్రెడీ ఉత్తర గోగ్రాణంలో వీళ్ళకి మధ్యలో గొడవ వస్తే భీష్ముడే వచ్చి అవన్నీ సర్ది నా ముఖం చూసి క్షమించమంటే ఉన్నారు కదా వీళ్ళంతా కృపాచార్యులు. ఈసారి భీష్ముడికే కోపం వస్తే అమ్మో ఇప్పుడు ఏం జరుగుద్దో అని, భీష్మవర్య మీరెందుకు ఇబ్బంది పడతారు, మీరెందుకు అసలు ఇంతగా ఆక్రోశపడతారు, బీపీ తెచ్చుకొని ఎందుకు అరుస్తారు, మీరు కూర్చోండి, కర్ణ నువ్వు కూడా కూర్చో అని ఇప్పుడు దూతతో మాట్లాడుతున్నాడు. ఏమంటే మంచి మాట. ఇప్పుడు నువ్వేం చెప్పావు నాకు? నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం ఖచ్చితంగా వస్తుంది. యుద్ధమే వస్తే నీ కొడుకులు ఖచ్చితంగా చచ్చిపోతారని నువ్వు నాకు చెప్పావు కదా. రాజ్యం ఇవ్వాలని ఇప్పుడు భీష్మ పితామహ ఓపెన్గా చెప్పాడు కదా. అసలు మేము రాజ్యం ఇవ్వటం ఏంటి, ధర్మం పరంగా నువ్వు వచ్చి అడగటం ఏమిటి, మేమే పిలవాలి ఇచ్చేయాలని చెప్పాడు కదా. నాకు కొంచెం సమయం ఇవ్వు, నేను ఆలోచించుకొని నేను ఒక మంచి శుభవార్తతో నేను ఒక దూతని ఖండించి మీ ఉపప్లావ్యానికి పంపించి నేను దీనిని పరిష్కరిస్తాను. ప్లస్ నా ఆశీస్సులు ధర్మరాజుకి నలుగురు పాండవులకి ఉంటాయని, ద్రౌపదికి కూడా ఎలా ఉంది, ఆమె కుశల ప్రశ్నలు ఎలా ఉంది, ఏం చేస్తుందో కూడా నా ఆశీస్సులు ఆమెకు కూడా ఉంటాయని, నా తరఫున ఈ ప్రధానైన ధృతరాష్ట్రుడి యొక్క ఆశీర్వచనములు పాండవుల మీద ఎప్పుడూ ఉంటాయి. పాండవులు ఎప్పుడూ విజయ పతాకంతో విజయంతోనే వాళ్ళు ఉండాలని నేను వాళ్ళని ఆశీర్వదించినట్టుగా చెప్పి నేను కొంత ఆలోచించుకొని అసలు ఏమి చెయ్యొచ్చో నేను ఒక దూతని పంపిస్తాను